మన ఏబిపిఎస్సిలో ఈ క్వశ్చన్ అయితే మనకి రావడం జరిగింది ఎకానమీ నుంచి. కొనుగోలు శక్తి సమానత్వానికి సంబంధించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద జీడిపి కలిగి ఉన్న దేశం ఏదని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి జీడిపి మీద మనకి చాలాసార్లు మన క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి రెగ్యులర్గా. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కానీ, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో కానీ మనకి జీడిపి మీద కంపల్సరీ మన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అంటే జీడిపి రిలేటెడ్ ఏదైనా సరే మనకి ఎగ్జామ్కి బాగా ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ కూడా అని తెలుస్తుంది. ఇది ఓకే. ఇప్పుడు మూడవ అతిపెద్ద జీడిపి కలిగి ఉన్న దేశం ఏదని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు జస్ట్ మామూలుగా ఆలోచించండి. మన సిలబస్లో ఏమి ఇచ్చారు? ఇండియన్ ఎకానమీ అని ఇచ్చారు, అలాగే ఏపీ ఎకానమీని ఇచ్చారు. మీరు రాస్తుందేమో ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి. ఇప్పుడు ఆ మూడవ అతిపెద్ద జీడిపి కలిగి ఉన్న దేశం ఏది అంటే చైనా అవుతుందా? ఎగ్జామినర్ ఆ పర్స్పెక్టివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉందా? అది ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ చైనా అనుకుంటే ఓకే, లాజికలీ మనకేదో అవకాశం ఉందని తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి. పోనీ యునైటెడ్ స్టేట్స్ అన్నాం కన్నా అవకాశం ఉంది. ఇంకా మిగిలింది ఏంటి మనకి? భారతదేశం అలాగే జపాన్. ఎందుకంటే ఇక్కడ చైనా అయితే బాగా పర్ఫామ్ చేస్తుందని తెలుసు, మేబీ టాప్లో ఉండొచ్చు. అలాగే యూఎస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుందని మనకు తెలుసు, కాబట్టి టాప్లో ఉండొచ్చు. ఇక్కడ మూడవ అతిపెద్ద జీడిపి కలిగి ఉన్న దేశం ఏదంటే ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుంది? మ్యాక్సిమం భారతదేశంలో కానీ జపాన్లో కానీ మనకు ఆన్సర్ ఉండొచ్చు. అంతేనా? ఇందా మీకు చెప్పినట్టు ఇప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం దేని మీద ఉంది? మన ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్ ఉందా, లేకపోతే జపాన్ పర్స్పెక్టివ్ ఉందా? ఆబ్వియస్లీ మన ఎకనామిక్ డెవలప్మెంట్ దృష్ట్యానే మీరు ఏదైతే ఒక ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో ఆ పర్స్పెక్టివ్లోనే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలా కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి భారతదేశం అనేది రైట్ ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఇలాగా మీ లాజికల్ ఎబిలిటీస్ మీ డెవలప్ చేసుకోండి. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే మనం పర్సనల్ మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సనల్ మెంటర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్, అలాగే డయాగ్రామ్స్, అలాగే ఎగ్జాంపుల్స్ అని అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ కంటే మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్ లో మీరు సెటిల్ అవుతారు.